న్యాయపరంగా నిలబడుతుందా లేదా ఈ అంశాలన్నిటికీ ఈరోజు క్లారిటీ వచ్చింది. ఎన్నికలకు స్టే పడ్డది. జీవో నెంబర్ 9ని కొట్టివేసింది కోర్టు. ఈ అంశం అట్లా ఉంటే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకోవడం బాధాకరమని ఇప్పటికే బీసీ సంఘాలు మొత్తం కూడా అగ్గి మీద గిగ్గులవుతున్నాయి. దీంట్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగౌడ్ బీసీ రిజర్వేషన్ల కోసం ఐకమత్యంతో ఉద్యమించి రిజర్వేషన్లు సాధించుకుంటామంటూ ఇప్పటికే ప్రకటించారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరం సయ్యన్న 24 గంటల్లోపే హైకోర్టు స్టే ఇవ్వడంతో అయితే తెలంగాణ సమాజం అంతా సార్వత్రిగా ఎదురు చూసినటువంటి ఎదురు చూపులకైతే అటు చల్లారిన పరిస్థితి కనిపించింది. అయితే బీసీ రిజర్వేషన్ల కోసము తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే ఇవ్వడాన్ని బీసీ సంఘాలు ఎలా చూస్తున్నాయి, ఓవరాల్గా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల పైన ఎలా ముందుకు వెళ్తుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అడిగి తెలుసుకోవడానికి మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు హైకోర్టులో జీవో నెంబర్ 9 పై స్టే ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు, ఓవరాల్గా ఎపిసోడ్ని ఎలా గమనిస్తున్నారు? ఇవాళ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు అనేది బీసీలకు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి జనాభా లెక్కలు తీసి బీసీల లెక్కలు కులగణన చేపట్టి 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కులగణన ఆధారంగా వాళ్ళు జీవో తీసి స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు న్యాయమైన డిమాండ్ మీద ప్రయత్నం చేసినప్పటికీ హైకోర్టులో ఉన్న కొంతమంది, హైకోర్టులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జాగృతి సంస్థకు చెందిన కొంతమంది వ్యక్తులు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వడం వల్ల ఇలా దాని మీద ఇవాళ సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు జడ్జిలు ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా తీర్పునే జరిగింది. ఇది 50% మించిన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని అనుకూలంగా లేదు, ఖచ్చితంగా దీన్ని ఆపాలి, ఎలక్షన్స్ కూడా ఆపాలని చెప్పడం అనేది చాలా తీవ్రమైన బాధాకరమైన విషయం. ఎందుకంటే మరి ఈరోజు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఏం జరిగింది, ఆ రోజు ఎలాంటి చట్టం లేకుండా, ఎలాంటి తీర్పు లేకుండా, ఎలాంటి తీర్మానం లేకుండా 7%, 8% అగ్రవర్ణాలకు మరి 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు లేని ఆటంకం ఈరోజు మరి 56% ఉన్న బీసీలకు 56% అడగకుండా కేవలం 42% రిజర్వేషన్లు, అది కూడా కేవలం ఇప్పుడు స్థానిక సంస్థల్లోనే అడగడం అనేది అది సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. అయినప్పటికీ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది పెద్దల వల్ల ఈరోజు ఈ రిజర్వేషన్ ఆగడం చాలా బాధాకరం. కానీ ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రం పైన ఫైట్ చేయాలి. సుప్రీంకోర్టులో మళ్ళీ దీన్ని పిటిషన్ వేసి ఖచ్చితంగా ఫైట్ చేసి సుప్రీంకోర్టు వరకు రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రిని కలిసి ఖచ్చితంగా రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాలని చెప్పి, దానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలని చెప్పి బీసీలు అందరి తరఫున మేము అడుగుతున్నాం. లేని పక్షంలో రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. రేపు రాష్ట్రం మొత్తం కూడా స్తంభించడానికి అన్ని బీసీ సంఘాలు రేపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు పిలిపిస్తున్నాం. ఆ బంద్లో అందరూ కూడా ప్రజలు పాల్గొని, బీసీలు అందరూ పాల్గొని ఖచ్చితంగా మన గొంతుకను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వినిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 9 తీసుకొచ్చిన విధానం కావచ్చు, ఈరోజు వాదనలు వినిపించిన విధానంలో సరైన పద్ధతి పోయిందనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయడంలో ఎక్కడా లోపం లేదు, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు 3 నెలల క్రితమే, ఇప్పుడు 4 నెలల క్రితమే కేంద్రానికి, రాష్ట్రపతికి దీని మీద అఫిడవిట్ పంపడం జరిగింది. అయినా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్కి కేంద్రంలో ఉన్న రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ పార్లమెంట్లో ఎలాంటి చట్టం చేయడం వల్ల ఇది వెనుకకు వచ్చింది. మళ్ళీ తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సెప్టెంబర్ లోపు జరగాలనే ఒక వాదనతోటి ఖచ్చితంగా నోటిఫికేషన్ జారీ చేసి ఇక్కడ మళ్ళీ ప్రత్యేకమైన 9 జీవో విడుదల చేసి స్థానిక సంస్థలకు వెళ్దామనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అగ్రవర్ణాలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు స్తంభించబోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్న లోపమేం లేదని చెప్పి మేము అంటున్నాం. అంటే జీవో తోటి రిజర్వేషన్లు సాధ్యమని భావిస్తున్నారా? రాబోయే రోజులలో మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళే టైంకు 4 వారాల గడువు ఇచ్చింది. ఆ వారాల గడువులో పూర్తి స్థాయిలో సమర్థంగా జీవో 9 పైన ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుంది అనుకుంటున్నారా? ఇది ఏమైనప్పటికీ ఇప్పటికి ఉన్న సంసిగ్ధంలో ఖచ్చితంగా గవర్నర్ కానీ లేదా రాష్ట్రపతి కానీ ఆమోదం పొందే ప్రయత్నం చేస్తే తప్ప ఎన్నికలకు పోయే పరిస్థితి అవపడట్లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు దీని మీద స్పందించాలి, ఉద్యమించాలి. ఎప్పుడైనా మన హక్కుల గురించి మనం న్యాయమైన పోరాటం చేస్తున్నాం. న్యాయమైన పోరాటం చేసినప్పుడు ప్రభుత్వాలు దిగొస్తాయి. కాబట్టి బీసీలందరూ కూడా ఒకే తాట మీద, ఒకే గొంతుకతోటి మా వాటా మాకు ఇవ్వండి, మా జనాభా ఎంత ఉందో మీ అంత వాటా అడుగుతున్నాం, మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు వాటా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమము
పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు దిగి వస్తాయి కాబట్టి బీసీలంతా ముందుకు రావాలని చెప్పి పిలిపిస్తున్నాం. అది మనం చూస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తీసుకొస్తే తప్ప దీనికి పరిష్కారం లభించదు. ఇప్పటికైనా బీసీలంతా ఐకమత్యంతో ఉద్యమిస్తే తప్ప ఈ యొక్క మన బీసీల హక్కులను కాపాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీసీలంతా ఐకమత్యంగా ఉద్యమించాలి. ఈ బీసీల కోసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లా సంఘానికి సంబంధించినటువంటి బీసీ సంఘాల నేతలు కోరుతున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.